أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا وآتي ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. صدق الله العظيم. అనంత కరుణామయుడ అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరిపై శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించును గాక. ఆమీన్. ఇంతవరకు మనము మనందరి కోసము మనందరి దైవం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 17వ అధ్యాయం 28వ వాక్యం యొక్క అరబీ మూలంలో విన్నాము. మహాశిలారా, ఈ విషయంలో ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు దైవం అల్లా మనిషి యొక్క లక్ష్యాన్ని గురించి, మనిషిని ఎందుకు పుట్టించాడో, ఏమి చేయడానికి పుట్టించాడో మరి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే చూడండి, రబ్బుకుం అలము బిమా ఫీ నుఫూసికుం, మీ హృదయాలలో ఉన్నదేమిటో మీ దైవానికి బాగా తెలుసు. మీరు మంచివారుగా నడుచుకుంటే, మీ తప్పులను గ్రహించి ఆయన దాస్యం వైపునకు మరలి వస్తే, మరి ఇలాంటి వారందరినీ ఆయన ఎంతగానో మన్నిస్తాడు. మహాశిలారా, మనిషి యొక్క పుట్టుక లక్ష్యం ఏమిటంటే దైవదాస్యాన్ని చేయడము, తనను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తకు మరి అతను ఆరాధన చేయడము. ఇది ప్రధానంగా మనిషి ఇక్కడ చేయవలసినటువంటి పని. అసలు రండి, కొంచెం విపులంగా మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి, ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే మహాశిలారా, ఈ జీవితాన్ని ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వచ్చాము, ఈ విషయాల పట్ల మనకు సరైనటువంటి అవగాహన లేకపోతే జీవితం అంతా కూడా ఏదో జీవిస్తున్నాము, ఏదో రోజులు గడుపుతున్నాము అన్నట్టుగా ఉంటుంది తప్పించి ఎందుకు బ్రతుకుతున్నామో, మన లక్ష్యం ఏమిటో ఈ విషయాల గురించి ఎంత మాత్రం కూడా తెలియదు. అయితే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఈ సమస్త సృష్టిని ఒక్కసారి మనము పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టిలో మనకు 2 రకాలైనటువంటి సృష్టి రాశులు కనబడతాయి. ఒకటి దైవం చేత సృష్టించబడ్డాయి, 2 మనిషి తయారు చేసుకున్నాయి. దైవం చేత సృష్టించబడినటువంటి సృష్టిని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే ఈ ప్రకృతి కానివ్వండి, అందమైనటువంటి ఈ ప్రపంచము, ఈ నదులు, ఈ సముద్రాలు, ఈ కొండలు, ఈ కోనలు, ఈ చెట్లు, ఈ చేమలు, ఇవన్నీ ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే ప్రతీది కూడా ఒక లక్ష్యం నిమిత్తము పనిచేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏదో ఊరికే దైవం సృష్టించేశాడు అని కాకుండా మనకు పనికిరానటువంటి మట్టి కూడా మనిషికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్యరహితమైనటువంటిది, పనికిరానటువంటిది ఏది కూడా దేవుని యొక్క సృష్టిలో మనకు కనబడదు. అలాగే మనిషి సృష్టించుకున్నటువంటి, తయారు చేసుకున్నటువంటి వస్తువులనే చూడండి. గుండె సూది దగ్గర నుంచి మరి పెద్ద విమానం వరకు కూడా ప్రతీది కూడా మనిషికి ఉపయోగకరమైనదే మనిషి తయారు చేసుకుంటాడు. ఈ విధంగా దైవం చేత సృష్టించబడినటువంటి ప్రకృతి కూడా ఒక లక్ష్యం నిమిత్తము పనిచేస్తుంది. మనిషి తాను తయారు చేసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక లక్ష్యం నిమిత్తమే మరి పనిచేస్తున్నాయి. ఒక చిన్న పెన్ను తయారు చేసుకున్నాడు అంటే దాని లక్ష్యము మనిషికి ఉపయోగపడాలి, వ్రాయాలి.
మరి ప్రతిదానికి కూడా లక్ష్యాన్ని నిర్దేశించినటువంటి ఈ మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదా? కేవలము తినడము, త్రాగడము, పడుకోవడము, కాసేపు జీవితాన్ని అనుభవించడము, తర్వాత చనిపోవడము, ఇంతేనా? లక్ష్యం అంటూ ఉండదు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మహాశిలారా, మహోన్నతమైనటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం మనిషికి దైవం నిర్దేశించాడు. అది తెలియజేస్తున్నాడు. వమా ఖల్కతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను ఇతర జీవరాశులను నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను అంటున్నాడు. కాబట్టి మనిషి జీవిత లక్ష్యం ఏమిటంటే, తనను ఎవరైతే పుట్టించారో, తన తల్లి గర్భంలో మరి ఎవరైతే తనను అందమైనటువంటి రూపంలో సృష్టించాడో ఆ సృష్టికర్తను గుర్తించడము, ఆ గుర్తించినటువంటి ఆ సృష్టికర్తకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడం, దీనిని ఆరాధన అంటారు మహాశిలారా. ఇందు నిమిత్తమే దైవము మరి మనిషిని సృష్టించడం జరిగింది. అయితే మహాశిలారా, అసలు ఆ దైవం యొక్క భావన మనిషికి మరి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి దైవం యొక్క భావన గురించి. అసలు సృష్టికర్త ఎవరు? ఆయన ఒక్కడా లేకపోతే అనేక మందా? ఆయన ఎలాగ ఉంటాడు? ఆయన గుణగణాలు ఏమిటి? ఈ విషయాల పట్ల కూడా చాలా సంపూర్ణమైనటువంటి మనకు అవగాహన ఉండాలి. ఈ విషయాన్ని గురించి మనం చాలా సందర్భాల్లో చెప్పుకుని ఉన్నాము. దేవుడు ఒక్కడేనని, ఆయనకు అనేక గుణగణాలు ఉంటాయని, చావు పుట్టుకలు ఉండవు అని, మనిషి కాడు అని, సాటి సమానము లేనివాడు అని అనేక సందర్భాల్లో మనము ఆయన గుణగణాల గురించి తెలుసుకుని ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే ఈ గుణగణాల గురించి మనిషికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుందో, అతనికి మరొకరు చెప్పవలసిన అవసరం ఉండదు. ఎవరు దేవుడు, ఎవరు దేవుడు కాదు అతనికి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. పుట్టేవాడు దేవుడు కాడు, చనిపోయేవాడు దేవుడు కాడు, మనిషి దేవుడు కాడు, మనిషిల బలహీనతలు ఉన్నవాడు దేవుడు కాడు. ఈ విషయాలన్నీ కూడా అతనికి అత్యంత స్పష్టంగా తెలిసిపోతాయి. దానికి అతను పెద్ద పెద్ద గ్రంథాలు చదవాలి, లేకపోతే పెద్ద పెద్ద మీటింగులకు, సమావేశాలకు వెళ్ళాలి, ఏమి కూడా అవసరం ఉండదు మహాశిలారా. చాలా తేలికైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క గుణగణాలకు సంబంధించి స్పష్టమైనటువంటి అవగాహన. మరి మహాశిలారా, ఈ విధంగా అతని దైవాన్ని గురించి తెలుసుకోవడము, తన జీవిత లక్ష్యాన్ని గురించి తెలుసుకోవడము, ఈ రెండు విషయాలను గురించి అతనికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. లేనట్లయితే మనకు ఇతర జీవాలకు ఏ మాత్రం కూడా భేదం ఉండదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ అనంతమైనటువంటి సృష్టిలో మనిషిని ఉన్నతమైనటువంటి జీవరాశిగా నిలిపింది అతనికి ఉన్నటువంటి ఈ బుద్ధి, ఈ వివేకము, ఈ ఆలోచన శక్తి, ఈ మాట్లాడే శక్తి. కాబట్టి మనిషి తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఎవరో చెప్తే అతను అనుసరించడము, లేకపోతే తన తాత ముత్తాతలను అనుసరించడము. ఒకవేళ తన తాత ముత్తాతలు సరైన మార్గంలో ఉంటే పర్వాలేదు, లేకపోతే అందమైనటువంటి విశ్వాసాలతోటి ఏమాత్రం కూడా మరి హేతుబద్ధతకు ఏమాత్రం కూడా దగ్గరగా లేనటువంటి విశ్వాసాలను అతను కలిగి ఉన్నట్లయితే మహాశిలారా, దానిని గురించి దైవము అత్యంత కఠినంగా మరి లెక్క తీసుకోవడం జరుగుతుంది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తాడు, ఇన్న షర్ర దవాబ ఇందల్లాహ్ సుమ్ముం బుక్మున్ అల్లజీనా లా యఅకిలూన్ అంటాడు. అంటే దైవం వద్ద అత్యంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి జీవులు ఎవరు అంటే, సత్యాన్ని తిరస్కరించి ఇక దానిని అంగీకరించని వాళ్ళు అంటాడు. కాబట్టి సత్యం ఏమిటంటే మహాశిలారా, మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ సృష్టికి దైవం ఒక్కడు అన్నది, మరి మనిషికి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉన్నది అన్నది. దీనిని ఎవరైతే తిరస్కరించి నాకు ఇవన్నీ కూడా అనవసరం అండి, నేను మరి గుడ్డిగానే నా తాత ముత్తాతను అనుసరిస్తాను అంటే మహాశిలారా, అటువంటి వ్యక్తిని మనం ఏమీ కూడా చేయలేము. ఎందుకంటే సత్యాన్ని ప్రకటించిన వరకే దైవం యొక్క బాధ్యత. దాన్ని అనుసరించడమా అనుసరించకపోవడమా అనేది మనిషి మీద మరి ఆయన వదిలివేయడం జరిగింది. మరి మహాశిలారా, ఒకసారి మనము సమస్త సృష్టిని కూడా పరిశీలించినట్లయితే దైవాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి, మనకి ఏమిటంటే అవసరము అన్న ప్రశ్న వచ్చినట్లయితే మహాశిలారా,
మరి మనము ప్రతి విషయాన్ని గురించి కూడా ఇట్టే వదిలివేయకుండా ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉంటాం. ఆ పని అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, మనకు సంబంధం కానటువంటిది, పనికిరానటువంటి విషయాలను గురించి గంటలు గంటలు మనము మరి సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం, వాదోపవాదాలు చేస్తూ ఉంటాం. మరి ఇన్ని విషయాల గురించి, మనకు సంబంధం కాని విషయాల గురించి మరి వాదోపవాదాలు చేస్తున్నటువంటి మనలను ఎవరు పుట్టించారో, ఈ సమస్త అనుగ్రహాలను ఎవరు కురిపిస్తున్నారో తెలుసుకోకుండా ఉన్నట్లయితే మహాశిలారా, అంతకు మించినటువంటి ఆత్మద్రోహము మరొకటి ఉంటుందా ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇంకొక విషయాన్ని మనం గమనించామంటే, దైవం అనే ఈ విషయాన్ని గురించే ప్రపంచంలో ప్రస్తుతము అనేక సంఘర్షణలు జరుగుతున్నాయి. నా దేవుడు నీ దేవుడు అని, నా మతము నీ మతము అని. మరి ఈ రోజున అనేక రక్తపాతాలు జరుగుతున్నాయి అంటే దైవం అనే ఈ పదం కారణంగానే మహాశిలారా. కాబట్టి ప్రపంచ శాంతిని మనం నెలకొల్పాలి అంటే, మనుషుల మధ్య సోదరభావాన్ని మనం నెలకొల్పాలి అంటే, మానవులందరూ కూడా ప్రశాంతంగా జీవితం గడపాలి అంటే, మనమందరం కూడా దైవం అనే ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అందరికీ కూడా దేవుడు ఒక్కడే అన్న విషయం ఎప్పుడైతే మనిషి మనోమస్తిష్కాల్లో చోటు చేసుకుంటుందో, అతని హృదయంలో చోటు చేసుకుంటుందో, దైవానికి సంబంధించి అతను సంఘర్షణ ఎంత మాత్రం కూడా పడడు. నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అని, నా మతం వేరు నీ మతం వేరు అని అతను ఎంత మాత్రం కూడా సంఘర్షణ పడడు. కానీ ఈ రోజున మనిషికి అవగాహన లేని కారణంగా కొంతమంది స్వార్థపరులు మనుషుల మధ్య దేవుని పేరుతోటి, మతాల పేరుతోటి చిచ్చులు పెడుతున్నారు, తమ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఈ విధంగా మరి తమకు కావలసిన ప్రయోజనాలను పొందుతున్నారు. కానీ మహాశిలారా, మన ప్రపంచం శాంతిగా మరి ఉండాలి అంటే, కనీసము మన భావితరాల వారు, మన పిల్లలు ఈ దైవం పేరుతోటి సంఘర్షణలు చేసుకోకుండా ఉండాలి అంటే, నిస్సందేహంగా మనము దైవం అనే ఈ పదాన్ని గురించి, ఈ విషయాన్ని గురించి, ఈ సత్యాన్ని గురించి అత్యంత స్పష్టంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మనకు ఎవరు చెప్తారండి ఈ విషయాన్ని గురించి అన్న ప్రశ్న వస్తుంది. చూడండి, ఒక విషయం మనకు తెలియలేదనుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనము అడుగుతాము. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే సమాచారాన్ని ఎక్కువగా మరి తెలుసుకుని ఉంటారో వాళ్ళ వద్దకు వెళ్ళి మనము ఈ విషయం గురించి అడుగుతుంటాము, దీని సంగతి ఏమిటండి అని. మరి మహాశిలారా, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప జ్ఞాని ఎవరు అంటే, మనల్ని పుట్టించినటువంటి మన దైవం. ఆయనకు మించినటువంటి జ్ఞాని మరి తెలిసినవాడు మరొకడు ఉండడు. అందుకనే అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తాడు, వలా ఉన్నబ్బిక మిస్లు ఖబీర్, మీకు సత్యాన్ని గురించి తెలిసినవాడు తప్ప మరెవడు మీకు చెప్పగలడు అంటాడు. కాబట్టి ఏమీ లేనప్పటి స్థితి నుండి కూడా దైవం ఉన్నవాడు, సమస్తము కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఒక పద్ధతి ప్రకారము మానవాళికి మార్గాన్ని చూపించాడు. ఒక బుక్లెట్, ఒక మాన్యువల్, అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు, ఈ విషయాల గురించి చెప్పడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఏమిటంటే, మనుషులలో నైతికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళను తన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా మానవాళికి ఒక మార్గ నిర్దేశనను, ఒక దిశ నిర్దేశాన్ని ఆయన చేశాడు. ఇది చేయండి, ఇది చేయకండి, ఇది చేస్తే ఈ లాభాలు, ఇది చేస్తే ఈ నష్టాలు అని మనకు తెలియచెప్పడం జరిగింది. మహాశిలారా, మరి ఆ విధంగా పంపినటువంటి గ్రంథాల పరంపరలో చివరిగా మనందరి కోసం వచ్చిందే మరి మన దివ్య ఖురాన్. మరి ఆ విధంగా పంపబడినటువంటి ప్రవక్తల్లో చివరిగా మానవాళి కోసం వచ్చిన వారే, మనందరి కోసం వచ్చిన వారే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ విధంగా దైవము మనిషిని పుట్టించి అతని మానాన్ని అంత మాత్రంలో వదిలివేయలేదు మహాశిలారా. ఈ విధంగా అతనికి భౌతికపరమైనటువంటి అవసరాలతో పాటు తిండి, నీరు, గాలి, ఇటువంటి భౌతికపరమైనటువంటి అవసరాలతో పాటు మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి కూడా, అతని పరలోక జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఆయన సంపూర్ణంగా అతనికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం జరిగింది.
మరి ఈ ప్రవక్తలు ప్రతి జాతిలోనూ వచ్చారు, ప్రతి భాషలోనూ వచ్చారు, ప్రతి కాలంలో కూడా వచ్చారు. ప్రవక్తలు రానటువంటి జాతి ఏది కూడా లేదు మహాశిలరా. మరి వీరందరి నైతికమైనటువంటి మౌలికమైనటువంటి సందేశం ఒకటే, అదేమిటి? మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు, మీరందరూ కూడా సమానమే, ఒక రోజున మీరు మరణం తర్వాత ఆయనను కలుసుకోవలసి ఉన్నది, కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా గడపండి, దైవభీతితోటి గడపండి అనే సకల ప్రవక్తలు అందరూ కూడా మానవాళిని ఏకం చేసే ఆ నైతికమైనటువంటి సందేశాన్ని మరి అందజేయడం జరిగింది. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. लेटरिंग वाइट है, जरा कलर है नहीं वाइट है.